హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈ మహాశివరాత్రికి కోటప్పకొండ వెళ్తున్నాను. ట్రాఫిక్ జామ్ అవ్వకూడదని కొండకి 3 కిలోమీటర్ల దూరంలోనే బస్సులు ఆపేశారు. అందుకే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. కొండ మీదకి రోడ్వే కూడా ఉంది. నడిచి వెళ్ళాలనుకుంటే 800 మెట్లతో మెట్ల దారి కూడా ఉంది. మెట్ల దారి కిలోమీటర్ లోపలే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కొండ మీదకి. ఈ గోపురం నుంచే మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. ఆగకుండా వెళ్తే అరగంటలో వెళ్ళిపోవచ్చు. గుడికి ఎదురుగా కుడివైపున అన్నదాన సత్రం ఉంది. ప్రతిరోజు ఇక్కడ నిత్యం అన్నప్రసాదం జరుగుతుంది. ఈరోజు కూడా లక్షల్లో భక్తులు వచ్చారు. దర్శనానికి ఏకంగా 3 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా దేవస్థాన యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేశారు. సమయానికి మంచినీళ్లు, మజ్జిగ సరఫరా చేశారు. సాయంత్రం అవుతున్న కొద్దీ భక్తుల రద్దీ ఎక్కువైపోయింది. దాదాపు 3 ఫ్లోర్లు భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత కష్టమైనా లెక్క చేయం అన్నట్టుంది వాతావరణం. క్యూ లైన్లో భక్తులు ఎలా ఉన్నారో మీరే చూడండి. దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి చెప్పినట్టే 3 గంటలు పట్టింది. కోటప్పకొండకి వస్తే లక్షల్లో భక్తుల్ని చూస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇదే పెద్ద వేడుక. శివుడున్న ప్రతి చోట వినాయక స్వామి ఉండాల్సిందే. చూడండి, వినాయక స్వామి విగ్రహం. ఆయన వాహనం అయిన మూషికం అంటే తెలుసు కదా, ఎలుక. ఆ విగ్రహాన్ని కూడా కట్టారు. గుడి తరపున కొండ కిందకి పైకి బస్సులు ఉచితంగానే రవాణా చేశారు. కిందకి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. రోడ్లన్నీ భక్తజనంతో నిండిపోయినాయి. మొత్తం 25 పైనే ప్రభల్ని కట్టారు. చూడండి, ఈ ఏరియా అంతా లైటింగ్తో వెదజల్లుతుంది. ఈ రాత్రంతా జనం వస్తూనే ఉంటారు. అందరూ కోటప్పకొండ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఉంటాను.